హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక తులసి సంతోషంతో, అమ్మ ఖుషి, నేను అన్నం తిన్నాను కదా, ఇప్పుడు నీకు సంతోషమే కదా? అవునమ్మా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. సరే ఖుషి, ఇక వెళ్ళి పడుకుందాం పద. ఇప్పుడు నువ్వు అన్నం తిన్నావు కదమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను పడుకుంటానమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ ఖుషి తల్లి, నన్ను క్షమించు. ఈరోజే ఇప్పుడే శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. ఖుషి, నీ బాధ్యతని నా మీద వేసుకున్నాను, కానీ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ మనశ్శాంతి లేదు. ఇక చాలు. ఇక ఈ తాళి వల్ల, నా వల్ల ఎవరు కష్టాలు పడకూడదు. నన్ను క్షమించు ఖుషి. నీ బాధ్యతని మా అమ్మ చూసుకుంటుందని నాకు నమ్మకం ఉంది అనుకుంటూ ఇక తులసి ఖుషికి ముద్దు పెట్టి ఇక శ్రీనివాస్ లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇక తన తండ్రి కాళ్ళను పట్టుకొని, నన్ను క్షమించండి నాన్న, నేను మీకు పెద్ద అపరాధం చేశాను. నా మెడలో ఎవరు తాళి కట్టారో తెలియక నేను కుమిలిపోతున్నాను. ఈ విషయాన్ని మీకు చెప్తే ఈ భారాన్ని మోయలేమోనని నాకు నేనే కుమిలిపోతున్నాను. ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతేనే అందరూ మనశ్శాంతిగా ఉంటారు. నా వల్ల అన్నయ్యకి పరువు పోయింది, బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాడు. అందుకే ఎవరికి ఏ కష్టం రాకూడదని నేను వెళ్ళిపోతున్నాను నాన్న, దయచేసి నన్ను క్షమించండి అనుకుంటూ తులసి వెళ్ళిపోతుంది. ఇక తెల్లవారగానే ఖుషి పక్కన తులసి లేకపోవడంతో, ఏంటి మా అమ్మ లేదు, బయటికి వెళ్ళినట్టుందేమో చూడాలి అనుకుంటూ ఖుషి ఇక ఇల్లంతా చూసేసరికి తులసి లేకపోవడంతో, అమ్మమ్మ, తులసి అమ్మ కనిపించట్లేదు. ఏంటి తల్లి, అమ్మ కనిపించకపోవడం ఏంటి? ఇది విని సంతోష్ సంబరంతో, ఏంటి తులసి కనిపించట్లేదా? కొంపతీసి బయటికి వెళ్ళిందా ఏంటి? మంచి శుభవార్త చెప్పారు, పెద్ద దరిద్రం పోయింది, అమ్మయ్యా. ఇక లక్ష్మి కోపంతో, ఏంట్రా అసలేం మాట్లాడుతున్నావు? నీ చెల్లె ఇంట్లో లేదని తెలిస్తే సంతోషపడతావా? ఏంటమ్మా సంతోషపడకుండా నేను మీకోసం ఏడవాలనా? దరిద్రం పోయింది అని సంతోష్ అనుకుంటుండగా ఇంతలో శ్రీనివాస్ రాగానే, ఏవండి, తులసి కనిపించిందా? ఎక్కడుందండి? లేదు లక్ష్మి, రాము నేను అన్ని చోట్ల వెతికాము, వీధిన వాళ్ళందరిని కూడా అడిగాము, ఎవ్వరు చూడలేదని చెప్తున్నారు. ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నా తులసి కనిపించకపోవడం ఏంటి? వీడి వల్లే కదా, వీడి వల్లే నా తులసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దీనంతటికి కారణం నువ్వేరా సంతోష్. ఏంటమ్మా నన్ను పట్టుకున్నావా? నేనే దొరికానా? నేను అన్న మాటలకు తులసి బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? ఇదేదో ముందే పోవచ్చు కదా, ఆ నరేష్తో ఎంగేజ్మెంట్ పెట్టుకున్న తర్వాత ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? అబ్బబ్బబ్బా, ఎంత పెద్ద స్కెచ్ చేసావమ్మా. ఇలా నేను ఎప్పటి నుంచో అన్నప్పుడు అంత పౌరుషం ఉంటే ఎప్పుడు వెళ్ళిపోవాలి కదమ్మా, ఇప్పుడు వెళ్ళిపోవడం ఏంటి? పైగా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నట్టుగా వెళ్ళిపోయిందా? ఆ తులసి నా మీద అబాండం వేసి బాగానే వెళ్ళిపోయింది. ఇక వాణి కోపంతో, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మీ చెల్లె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తెలిసి కూడా మీ చెల్లెని ఇంకా నానా మాటలు ఎందుకు అంటున్నారండి? అయినా మీ చెల్లె పోయినందుకు మీకు ఇంత కూడా బాధ అనిపించట్లేదా? నాకెందుకు బాధ అనిపిస్తుంది వాణి, అది తప్పు చేసినట్టుగా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? కొంపతీసి ఆ నరేష్ చెప్పినట్టుగా సిద్ధు తులసి కలిసి లేచిపోయారా? ఇక శ్రీనివాస్ వెంటనే సంతోష్ చెంప పగలగొట్టి, రేయ్, ఇంకోసారి తులసి గురించి ఏమైనా అంటే మర్యాదగా ఉండదురా. నా బిడ్డ గురించి నాకు బాగా తెలుసు, నిప్పు రాది. అబ్బో, చూస్తేనే తెలుస్తుందిలే. ఆ నరేష్ బావ గారు ఫోటో చూపించారు కదా, మరి అప్పుడు మాట్లాడలేదు కానీ నా మీద బాగానే ఎగబడి మాట్లాడుతున్నారు కదా. అయినా నరేష్ గారు చెప్పింది ఏం తప్పుందిలే, తులసి తప్పు చేసింది కావచ్చు, అందుకే సిద్ధు దగ్గరికి వెళ్ళింది. ఇక లక్ష్మి కోపంతో, మీరు మనుషులు కాదురా, క్రూర మృగాలు, జంతువులరా. నీ చెల్లెలు పోయిన బాధ లేదు కానీ ఇంకా తనని వేధిస్తున్నారా? పీడ విడగడైందనుకుంటానమ్మా అనుకుంటూ సంతోష్ రూమ్లోకి వెళ్ళగానే ఇక డబ్బులను లెక్క పెట్టుకుంటుంటే ఇంతలో వాణి చూసి, ఏంటండి ఏం చేస్తున్నారు? అయినా ఇవన్నీ మీకు డబ్బులు ఎక్కడియండి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు వాణి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిజం చెప్పండి, ఈ డబ్బులు ఎక్కడియో చెప్తారా, లేకపోతే అత్తయ్య మామయ్యకి చెప్పమంటారా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు గనక మా అమ్మకు మా నాన్నకు చెప్పావంటే నిన్ను పుట్టింటికి పంపిస్తాను, ఈ ఇంటికి రాకుండా చేస్తాను, అర్థమైందా? నా గురించి నాకు బాగా తెలుసు, నేను డబ్బు పిచ్చి గలవాణ్ణి అని నీకు బాగా తెలుసు. నోరు మూసుకొని ఒక మూలన పడిండు, అర్థమైందా? మీరిక మారరండి. మీ చెల్లెల గురించి మీరు పట్టించుకోనప్పుడు
నా గురించి మీరేం పట్టించుకుంటారు? డబ్బుల కోసం నన్ను కూడా ఎవరికైనా అమ్ముతారండి? సంతోష్ విని కోపంతో, ఏంటి వాణి ఏం మాట్లాడుతున్నావు అనుకుంటూ కోపంతో ఇక వాణి చెంప పగలగొట్టగానే, ఏంటండి నేనేం తప్పుగా మాట్లాడాను? నా మీద ఎందుకు చేసుకున్నారు? నన్ను కూడా ఎవరికైనా అమ్ముతారన్నందుకే మీకు ఇంత కోపం వచ్చిందే? నీ సొంత చెల్లెలు, నీ చెల్లె జీవితాన్ని నాశనం చేయాలని ఎలా అనిపించిందండి? ఒక్కసారి ఆలోచించండి. ఏ ఏంటి సెంటిమెంట్గా నన్ను వర్కౌట్ చేయాలని చూస్తున్నావా? నా మాట వినువాణి, మన లైఫ్ మనది, మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుదాం. అయినా వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. మన ముందు భవిష్యత్తు గురించి ఆలోచించు, అర్థమైందా వాణి? మీరు ఈ జన్మకి మారరండి అనుకుంటూ వాణి వెళ్ళిపోగానే, అయినా దేనికేం తెలుసు, డబ్బుతోనే ఏదైనా సాధించవచ్చు. ఈ మట్టి బుర్రకు ఎంత చెప్పినా వేస్టే. ఇటు ఏమో జయనందన్ కోపంతో, గీత నువ్వు ఇప్పుడు నా చేతిలో హ్యాండ్ ఓవర్ అయ్యావు. నిన్ను ఎలా ఆటాడుకోవాలనో నాకు బాగా తెలుసు. అసలు నువ్వు నాతోనే పెట్టుకోవాలని చూస్తున్నావా? ఈ జయనందన్ గురించి ముందు ముందు నువ్వే త్వరలోనే చూస్తావు. నా జానుకు డౌట్ వచ్చేలా అన్ని విషయాలు చెప్తున్నావు కదా అని జయనందన్ మనసులో అనుకుంటుండగా, ఇంతలో జాను వచ్చి, సార్ మీకోసం కాఫీ తీసుకొచ్చాను. ఏంటి జాను, నువ్వెందుకు కాఫీ తీసుకుని వచ్చావు? నేనున్నాను కదా, నేను పెట్టి తీసుకొచ్చేదాన్ని కదా. ఏంటి సార్ మరీ నన్ను ఇంత సుకుమారంగా ఉంచుతున్నారు? నాకు కూడా కాస్త పనిచేయాలని ఉంటుంది కదా సార్. లేదు జాను, నీకు నేను మాటిచ్చాను కదా, కంటికి రెప్పల్లా నిన్ను కాపాడుకుంటానని. నీకు ప్రామిస్ చేసినప్పుడు ప్రామిస్ని నిలబెట్టుకోవాలి కదా జాను. అయ్యో సార్, మన పనులు మనం చేసుకోవడానికి తప్పేముంది సార్? తప్పే జాను, ఎందుకంటే నీ చేతులు కందిపోతాయి కాబట్టి. అయ్యో సార్, మరీ ఇంత ప్రేమ కూడా ఉండకూడదు. ప్రేమ ఎక్కువైతే మన ఇద్దరికి కూడా గొడవలు ఎక్కువ వస్తాయంట. ఎవరు చెప్పారు జాను? మా బామ్మ చెప్పేది. అవన్నీ మూఢనమ్మకాలు, వాటిని వదిలేసే. ఏమో సిద్ధు సంతోషపడుతుండగా ఇంతలో నీలిమ వచ్చి, ఏంటి సిద్ధు చాలా సంతోషంగా ఉన్నా? అంటే వదిన, నా చేతులతో తులసికి గోరు ముద్దలు పెట్టాను. ఏంటి సిద్ధు ఏం మాట్లాడుతున్నావు? అయినా నువ్వు తులసికి గోరు ముద్దలు పెట్టడం ఏంటి? వన్ సైడ్ లవ్ అని చెప్పావు కదా, కుంపతీసి తులసి కూడా నిన్ను ప్రేమిస్తుందా? లేదు వదిన, ఖుషి పాప వల్ల ఇప్పుడిప్పుడే కాస్త దగ్గర అవుతున్నా. ఓహో, కంగ్రాట్స్ సిద్ధు, త్వరలో మీ ఇద్దరు ఒకటి కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వదిన, మీ వల్ల మీ దయ వల్ల మేమిద్దరం ఒకటవుతాం. సిద్ధు, నువ్వు తులసిని పెళ్లి చేసుకుంటేనే కదా నేను ఒక స్థానంలో ఉంటాను. దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఎంత త్వరగా తులసిని పెళ్లి చేసుకుంటే ఇక నా చెప్పు చేతల్లో ఉంటుంది అని నీలిమ మనసులో అనుకుంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.